బీసీ ప్రేక్షకులకు నమస్కారం. గురు సాంగత్యం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. అఖండ మండలాకారం వ్యాప్తం ఈయన చరాచరం తత్పదం దర్శితం ఈయన తస్మై శ్రీ గురవే నమః. గురు సాంగత్యంలో మనకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఒక శిష్యుడు మోక్ష మార్గాన్ని అవలంబించాలి అని అంటే గురు సాన్నిధ్యం తప్పనిసరి. అయితే గురు సేవ మనం ఏ విధంగా చేయాలి, గురువు దగ్గర విద్యను మనం ఏ విధంగా పొందాలి, తెలుసుకున్న విద్యను మోక్ష మార్గానికి ఏ విధంగా అన్వయించుకోవాలి, ఆత్మ సాక్షాత్కారానికి మార్గం ఏది, ఇలాంటి ఎన్నో విషయాలకు సంబంధించి చక్కటి శాస్త్రీయ వివరణ అందించడానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు. అతి చిన్న వయసులోనే వారు ఆత్మజ్ఞానం వైపు అడుగులు వేశారు. ఎన్నో పుస్తకాలు చదివారు. ఆ సారాంశాన్ని అంతటినీ కూడా ఆకలింపు చేసుకొని ఆత్మ సాక్షాత్కారం పొందారు. అలాగే మనకున్న ఎంతోమంది దేవీ దేవతలు వాళ్ళ శక్తిని కూడా మనం ఏ విధంగా మన శరీరానికి అన్వయించుకొని ఆ శక్తిని మనం మన మోక్ష మార్గం వైపు ఏ విధంగా దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అయితే మనకి ఎన్నో మార్గాలు ఉన్నాయి. వాటిలో రాజమార్గం ద్వారా మనం సులభంగా ఏ విధంగా పొందొచ్చు, ఆత్మ జ్ఞానం, ఆత్మ అనుభవం, ఆత్మానుభూతి, ఇలాంటివి ఎన్నో కూడా వారు ప్రత్యక్ష నిదర్శనంగా అందరికీ అందించటమే కాకుండా ఒక ప్రాణ విద్య ద్వారా ఒక గురుముఖత తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్రను వేసుకున్నారు. శ్రీమాత రాజశ్యామల పీఠాన్ని నిర్మల్లో వాళ్ళు స్థాపించారు. మరి ఆ ప్రాణ విద్యని అందరికీ అందించటంలో అందవేసిన చేయిగా వారు ముందుకు సాగిపోతున్నారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా వారు తెలుసుకున్న ఆత్మ జ్ఞానాన్ని అందరికీ అందించే క్రమంలో విశేషంగా కృషి చేస్తున్నారు శివరాజయోగి కృష్ణస్వామి గారు. ఈ ఆత్మ సాధనలో ఉన్నవారు మరి ఈ రాజశ్యామల వైపు ఎలా మళ్ళారు? నేను కనీసం ఇప్పటిదాకా ఒక సహస్ర జపం చేసింది లేదు అమ్మవారికి. ఆదేశం దైవంది వచ్చింది అంటే ఆ భగవంతుని ఆజ్ఞ ఆదేశం మీరు ఎలా అందుకున్నారు? ఇన్ని వేల మంది మహిళలను ఏకకాలంలో అమ్మవారి యొక్క చీరను ధరించి వచ్చిన ఆ మహిళలను చూసి నిజంగా నాకు అప్పుడు నోట మాట రాలేదు. శ్యామలాదేవి మంగళం భజే. గురు సాంగత్యంలో లభించే అద్భుతమైన ఆణిముత్యాలు ఏంటో మీ మాటల్లో. గురువు లేకుండా బ్రహ్మ రహస్యం ఎట్లా తెలుస్తుంది అజునికైనా వాని అబ్బకైనా? మరి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్తమ్మా. గురుగారు, మిమ్మల్ని ఈరోజు ఇలా కలుసుకోవటం, ఈ గురు సాంగత్యం నిజంగా చాలా అమూల్యమైనదనే చెప్పుకోవాలి. అయితే మీరు అతి చిన్న వయసులో 17 ఏళ్ల వయసులోనే మీరు ఈ రాజమార్గం వైపు అడుగులు వేశారు. అంటే ఇది ఎప్పుడు, ఎక్కడ, ఏ సందర్భంలో మీకు ఆ జాగృతం కలిగింది? చిన్నప్పటి నుంచే, అంటే మీరు 17 ఏళ్ళ వయసులో అంటే ఈ జ్ఞానం వైపుకు మరలాము. కానీ ఎట్ ద టైమ్ ఆఫ్ ఫోర్త్ క్లాస్, 5th క్లాస్ ఆ టైంలోనే నన్ను భక్తిలోకి దింపిన ఫస్ట్ ఎలిమెంట్ ఏంటంటే ఒక సినిమా దింపింది, భక్త ప్రహ్లాద. వావ్. నేను ఇప్పటికీ భక్త ప్రహ్లాద సినిమా చూస్తూ ఉంటా అప్పుడప్పుడు. భక్త ప్రహ్లాద సినిమా చూసి ఆ ప్రహ్లాదుడి క్యారెక్టర్ కానీ, ప్రహ్లాదుడు విష్ణుమూర్తిని ఆరాధించిన ఆ వైభవం కానీ చిన్నపిల్లలకు అనుకరించే మనస్తత్వం ఉంటుంది జనరల్గా. అంటే ఇప్పుడు ఒక టీచర్ను మనం స్కూల్లో చూస్తే ఆ స్కూల్లో టీచర్ ఏ రకంగా అయితే బోర్డు మీద అన్నీ రాస్తూ ఉంటాడో ఆ రకంగానే ఇంటికాడ వచ్చి కూడా అతను గోడల మీద రాస్తూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళు దాన్ని ఆ టీచర్ లాగా వాళ్ళు తయారవడానికి అట్లా ప్రయత్నాలు చేస్తుంటారు. నేనేంటంటే భక్త ప్రహ్లాద సినిమా చూసి ఆ ప్రహ్లాదుడి క్యారెక్టర్ నన్ను ఇంపాక్ట్ చేసింది అప్పుడు ఆ టైంలో. నేను అందులో ఉన్న ప్రతి సాంగ్ నాకు వస్తుంది, అంటే అంత నోటెడ్ ఉంటే అంత నేను విష్ణు భక్తునైనా ఆ సినిమాతోని. సో విష్ణుమూర్తిని నేను ఒక ప్రహ్లాదుల్లాగా ఆరాధించాలని ఆ 4వ-5వ తరగతిలోనే నాకు అది పడ్డది. నాకు ఎవరు చెప్పలేదు, నాకు తల్లిదండ్రులు చెప్పింది కాదు, ఇంకొకరు చెప్పింది కాదు, సినిమా ఇంపాక్ట్ అది. అంటే సినిమా ప్రభావం నన్ను ఒక యోగిని చేసిందని చెప్పచ్చు. అంటే అక్కడి నుంచి స్టార్ట్ అయిన నా విష్ణు భక్తి కానీ, శనివారము విష్ణు సహస్రనామం చదవడము, ఆ విష్ణువుకు సంబంధించిన ఫొటోస్ను మనం పూజించడం, వెంకటేశ్వర సుప్రభాతం మార్నింగ్ వెళ్ళేసి వినడం, ఇటువంటి చిన్న వయసులో నేను బిఫోర్
అంటే 9th 10th వరకు నేను మా లోకేశ్వరం గ్రామంలో ఉన్న ఆ టైంలో ఒక 5-6 ఇయర్స్ ఈ సాధన చేస్తూ ఉంటాను. అంటే అది ఒక సాధన కూడా కాదు భగవద్గీత చదవడం. అంటే విష్ణు ఎలిమెంట్స్ అన్నీ నేను చేసేది. తర్వాత ఇంటర్మీడియట్ స్థాయిలో అప్పటికి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో అప్పుడు మా మా నాన్నగారి మిత్రుడు మంచిగా గంగారాం అని మాకు ఒక ఆత్మీయుడు, ఒక ఒక మంచి అంటే మాకు ఆపత్కాలంలో కూడా ఆదుకున్నటువంటి ఒక గొప్ప మహనీయుడు అని చెప్పచ్చు. తను కూడా ఒక సాధకుడు, గొప్ప ఆత్మజ్ఞాని. అటువంటి వారింటికి మేము రెగ్యులర్గా వెళ్ళేది. ఇంటర్మీడియట్ టైంలో వెళ్ళినప్పుడు ఒక బుక్ నన్ను మలిచింది ఈ జ్ఞానం వైపుకు. జీవ బ్రహ్మైక్య రాజయోగ సారామృతం, జీవ బ్రహ్మైక్య రాజయోగ సారామృతం, కడప గడికోట సచ్చిదానంద యోగీశ్వరుల వారు రాసినటువంటి, వారు 18వ శతాబ్దానికి చెందినటువంటి యోగి. ఆ మహనీయుడు రాసిన గ్రంథము నాకు వారి యొక్క సెల్ఫ్లో కనిపించి నేను చదువుతా ఉన్నా తీసుకొని. నాకు బాగా నచ్చిన విషయాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి నేను ఏం చేశానంటే నేను ఈ బుక్ తీసుకెళ్తాను అని చెప్పి వెళ్ళేటప్పుడు అన్నా, మా ఊరికి వచ్చినప్పుడు. ఇది చాలా గ్రాంధికంలో ఉంటుంది, ఆ గ్రంథం గ్రాంధికంలో ఉన్నది. చాలా అందులో పదాలు కూడా అంత ఈజీగా అర్థం కావు ఈ కాలం వాళ్ళకు. అంత గ్రాంధికంలో ఉంది కాబట్టి ఇది మీకు అర్థం కాదు, ఇది చాలా టఫ్ ఉంటుంది, వేరే బుక్కులు తీసుకుపోను. లేదు నాకు ఇదే కావాలా, సరే తీసుకుపోవాను. అప్పటి నుంచి అందులో కొన్ని కుంభక యోగాలు ఇటువంటివి కూడా ఉన్నాయి, లేవని కాదు. నేను కొన్ని రోజులు సాధన చేశాను, బట్ అది నాకు సెట్ కాలేదు. సహజంగా చేయడము, మరి అది గురువు లేకుండానో ఏదో. కానీ ఒక్క విద్య అబ్బింది. 24 గంటలు శ్వాస మీద మనసు పెట్టే విద్య అందులో ఉంది. వావ్, గ్రేట్. 24 గంటలు శ్వాస మీద మనసు ఎలా పెట్టాలి, మనసును పరిపరి విధాలుగా పోకుండా, మనసును విషయాల మీద పోకుండా, మనసు బాధల మీద పోకుండా, ఎప్పుడూ నడిచేటప్పుడు, తినునప్పుడు, నడక సాగించినప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు, ఎగ్జామ్ రాయినప్పుడు, ఇట్లా క్లియర్గా అందులో రాయబడి ఉన్నది. దానినే శివరాజయోగ సాధన అని ఆ యొక్క గ్రంథంలో వారు చెప్పడం జరిగింది. నాకు ఈ కుంభక యోగం ఏదైతే వారు చెప్పిన మెయిన్ సబ్జెక్ట్ అది నాకు అబ్బలేదు. కానీ ఈ శ్వాస మీద అతి సులువుగా అన్ని పనులు చేస్తూ, నాట్ ఓన్లీ ఇన్ మెడిటేషన్, ఒక ధ్యానంలోనే శ్వాస మీద మనసు పెట్టేది కాకుండా ఇన్ ఎవ్రీ మూమెంట్, అంటే మనం చేస్తున్న దైనందిన వ్యాపార కార్యకలాపాలతో సహా ప్రతి ఆస్పెక్ట్లో మనం సాధన ఏ రకంగా చేయాలనో ఆ గ్రంథం చెప్పడం వలన నేను ప్రాక్టీస్ చేశాను. ఆ సాధనను సోహం అనే అందులో మంత్రం ఉంటుంది, అందులో ఆ గురువుగారు చెప్పినటువంటిది. సోహం అంటే అతడే నేను, ఆ పరబ్రహ్మమే నేను, ఆ అనంత దైవమే నేను అనే భావన. సోహం అనేది అదొక మంత్రం కాదు, అదొక గొప్ప ఆ అనంత దైవమే నీవు అనే ఒక భావన. అహం బ్రహ్మాస్మి కానీ, చైతన్యం వినా కించిత్ నాస్తి కానీ, ఇటువంటి వేద మహావాక్యాలకు ఒక సూటైన స్పష్టమైన మంత్రం ఏమిటి అంటే, ఇవన్నిటిని రంగరించిన మంత్రం సోహం అంటే అతడే నేను. ఇది శ్వాసలో పెట్టుకొని చెయ్యాలి, దివారాత్రములు అహోరాత్రములు చెయ్యాలి, మీరు నిద్రించు సమయంలో కూడా చేయాలి అని చాలా సుస్పష్టంగా వారు చెప్పడం జరిగింది. నేను మరి అది ఏమిటో, ఆ విష్ణువు అప్పటిదాకా ఆరాధించిన భక్తియా, లేకపోతే ఈ కడప స్వామికి, ఈ గడికోట స్వామికి నాకేమైనా బంధమా తెలియదు. కానీ ఇదే ఉపదేశంగా భావించి మీరు ప్రారంభించుడి అని అందులో ఉన్నది. నేను వెంటనే ఆ ఒక్క సాధన ఈ రోజు వరకు, ఇక ముందు కూడా అది సాధన మర్చిందే లేదు, అదే జరుగుతూ ఉంటుంది. అంటే ఎనీ టైం ఏ పని చేస్తున్నా కొంచెం గ్యాప్ దొరికిందంటే దాని మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే దానిని అభ్యాసం చేస్తున్నప్పుడు, ఎందుకంటే ఇది ప్రాక్టికాలిటీ తెలిసినప్పుడే లోకానికి అర్థమవుతుంది. నేను ఒక 2 నెలలు చేసేవాడిని, ఒక 6 నెలలు పోయేవాడిని. మళ్ళీ ఆ గ్రంథం చదివితే మళ్ళీ స్ఫురణకు వచ్చేది, మళ్ళీ ఒక 3 నెలలు చేసేది, ఒక 4 నెలలు మర్చిపోయేది. ఇలా ఈ పోరాటం సాగి సహజ హంస సిద్ధి అంటే నిరంతరము ఆ శ్వాస మీద మనసు సోహం సోహం అని దానికదే జపం చేసే స్థాయి ఎన్ని రోజులు పట్టిందని అంటే, నాకు ఎటువంటి గురువు లేకుండా ఓన్లీ ఆ గ్రంథమే గురువుగా, నాకు ఆ కడప స్వామి ఒక అదృశ్య గురువుగా నాకు ఆ ఉపదేశం తీసుకున్న విధానము 7.5 సంవత్సరాలు పట్టింది అది సహజ హంస సిద్ధి కావడానికి. ఇప్పుడు మీకు మంత్రసిద్ధి అంటే ఏంటంటే మంత్రం వినబడుతూ ఉంటుంది సిద్ధి కలిగితే. హంస సిద్ధి అంటే 24 గంటలు మీరు ఏ పని చేస్తున్నా మీ ప్రమేయం లేకుండా సహజంగా ఆ సోహం ధ్వని మీ శ్వాస యందు గనక
ప్రతిధ్వనిస్తే అది హంససిద్ధి కింద లెక్క అవుతుంది. మ్మ్. ఆ హంససిద్ధి కలగడానికి నాకు సుమారు 7.5 సంవత్సరాలు పట్టింది. ఓ. అంటే నేను ప్రాక్టీస్ అయింది, ఎవరు నాకు చెప్పే గైడ్ లేడు, ఒక మెంటర్ లేడు. ఆ టైంకి ఒక గ్రంథం చదివితే అది నా స్వప్రయత్నం కింద అయిపోయింది. సరే, గత జన్మ యోగ సాధనలు ఉన్నదా, గత జన్మ యోగ భ్రష్టత్వం ఉన్నదా, ఈ జన్మలో అది నాకు అది అబ్బింది. అది ఎంత గొప్ప సాధన అని రాను 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 తెలిసిందంటే, ఇక దాని తర్వాత ఎంతోమంది గురువులు జీవితంలోకి ప్రవేశించినప్పుడు అందరూ అదే సాధన చెప్తున్నారు, అందరూ అదే మార్గం చెప్తున్నారు, అందరూ నీలోనే దైవం ఉన్నదని చెప్తున్నారు. ఇది మరి నాకు ఎప్పుడో తెలుసు కదా, ఇది ఎప్పటి నుంచో నేను అందులో నేను రైట్ వేలో ఉన్నా కదా, భగవంతుడు నన్ను ఇంతగా ఆశీర్వదించాడని నాకులో నేను ఆనందపడడం అనేది మొదలైంది. కాబట్టి ఆ ఒక్క గ్రంథము నన్ను ఆ యొక్క నిత్యము నా శ్వాసానుసంధానముగా ఉండే స్థితిని నాకు తెచ్చిపెట్టింది, అందులో సిద్ధిని ప్రసాదింప చేసింది. ఈ హంససిద్ధే నాకు ఆత్మసిద్ధికి దోహదపడ్డది. ఎందుకంటే ఒక మహాత్ముడు అన్నాడు, హంససిద్ధి కలగనిది ఆత్మసిద్ధి కలగదు, హంసనిష్ట కలగనిది ఆత్మనిష్ట కలగదు. ఎందుకంటే ఆత్మ అచింత్యం, అగోచరం, దాన్ని నిర్వచించలేము. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మమును బ్రహ్మమయే దర్శించాలి తప్ప దాన్ని బుద్ధితో విచారించలేరు. కాబట్టి బుద్ధి స్థాయిలో మనోపరిధిలో చిక్కేది శ్వాస. దీన్ని మీద గనక మనం నిరంతరం నిష్టభూనితే, ఈ శ్వాస చిక్కితే నీకు ఆత్మ సహజంగా చిక్కుతుంది అని మహాత్ముల వచనం నాకు ఇవాళ నిరూపితమైందని నా అనుభవం చెప్తుంది. చాలా అద్భుతంగా చెప్పారు. సో మీరు ఎట్లా అయితే ఈ శ్వాస మీద మనసును నియంత్రణ చేశారో, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు కూడా శ్వాస మీద ధ్యాస అని వాళ్ళు ఈ ధ్యాన సాధన అనేది విశ్వవ్యాప్తం చేశారు. అవును. నిజంగా చెప్తే అది ఇది రెండు ఒకటే. ఒకటే అన్నీ అది చాలా బాగుంది. అంటే మీలాంటి వాళ్ళని ఈ కార్యక్రమం ద్వారా మళ్ళీ కలుసుకోవడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్లో చాలా మంది కూడా ఇదే ధ్యాన సాధనలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. సో అదే సాధన, మీరు పేరు వేరే కానీ చేసే సాధన ఒకటే. ఇప్పుడు ఒకరు పానీ అంటారు, ఒకరు నీరు అంటారు, ఒకరు వాటర్ అంటారు, పదార్థం ఒకటే. కానీ ఇందులో ఆచరణ కావాలమ్మా. మహాత్ములు చెప్పింది ఒకటే అయినప్పటికీ పటిష్టమైన ఒక దృఢత్వమైన ఆచరణ. అందరిది ల్యాక్ ఆఫ్ సాధన, అంటే సాధన వైఫల్యమే వారిని ఆ తీరాలకు చేరుస్తలేదని నా అభిప్రాయం. కాబట్టి వినడం కొంత విన్నా. ఇప్పుడు పత్రిజీ గారు శ్వాస మీద ధ్యాస చెప్పారు, వారు చెప్పింది 3 ముక్కలే. ఆ 3 ముక్కల్ని పట్టుకొని మనము గనక నిరంతరం సాధన చేస్తే, ఎవరైతే సాధకులు ఉన్నారో ఇంకా వారు ఆ పరిణామ క్రమంలో అది చేరుతారు. ఇంకా డీవియేట్ కావాల్సిన అవసరం లేదు. ఇక్కడ వారు చెప్పిన ఆ గట్టిగా పట్టుకున్న గమ్యానికి 20 ఏళ్ళకి చేరుతామా, 30 ఏళ్ళకి చేరుతామా, చివరాఖరికి చేరుతామా, కానీ చేరుతాం. కానీ డీవియేషన్ అవుతే అసలు చెప్పిన క్రీమ్ ఎగిరిపోతుంది, మిగతా డీవియేషన్స్ వస్తాయి. కాబట్టి పత్రిజీ గారికి అందుకే నాకు వారంటే బాగా ఇష్టం. ఎందుకంటే వారు చెప్పింది సూటిగా స్పష్టంగా చెప్పేసి ఇంకా లోకాన్ని ఇంకా మీరు ఈ సాధన చేసుకోండి అని వదిలేశాడు. అందులో పటిష్టత, తీవ్రత ఎవరు అయితే చేసుకుంటారో వారు నిజంగా అది అందరి సొత్తే. అది పటిష్టత అంటే ఆ పరిశ్రమ లేకపోతే సాధనలో ఆ స్థితిని అందుకోలేరు. వారు దాన్ని ఒక అనుష్ఠానంగా, ఒక నిరంతరం అదే యజ్ఞంగా వారు చేసి ఇన్ని వేల మందికి వారొక మార్గాన్ని ఈ కాలపు ఆధునికతను జోడించి చూపించానంటే నిజంగా ఒక లిజెండరీ అని వారు. చాలా బాగుంది. సో మీరు ఈ రకంగా ఈ శ్వాస మీద మనసును నియంత్రణ చేస్తూ ఈ ఆత్మ సాధనలో ఉన్నవారు మరి ఈ రాజశ్యామల వైపు ఎలా మళ్ళారు? అదే అంటే నాకు ఫస్ట్ బేస్ లైన్లోనే నాకు భక్తి ఉంది. అంటే నా చిన్ననాడే భక్తి అనే ఎలిమెంట్ ఉంది, విష్ణు భక్తి. అప్పుడు నేను ఒక విగ్రహాన్ని నేను చూసిన, ఒక అభిషేకం నేను చేస్తున్నా, ఒక పూజ చేస్తున్నా, అంతకుముందు విగ్రహమే కనిపించేది, దేవుడు ఇక్కడ ఉన్నాడు అనే భావన ఉండేది. ఇప్పుడు దైవం యొక్క దివ్యకాంతిని దర్శించుకోగలుగుతున్నాను. అప్పుడు ఇందుగలడందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుడు ఎందెందు వెతికి చూసినా అందందే గలడు. అప్పుడు విగ్రహంలో ఎందుకు వెతకద్దు? ఒక స్తంభంలోనే వెతికితే బయటకు వచ్చాడు. ఒక దైవ రూపాన్ని మనం పెట్టుకున్నప్పుడు, మనం రాజశ్యామలను పెట్టుకున్నప్పుడు, మనం ఏది చూసినా అదే శక్తి, అదే కాంతి, అదే ఆత్మ విషయాన్ని మనం చూసే శక్తి వచ్చినప్పుడు అప్పుడు సర్వము తానే. ఒక కన్మే, ఒక చిన్న మట్టి రేణువులో కూడా ఆ బ్రహ్మాండము కనిపిస్తూ ఉంటుంది వాళ్ళకు. ఆ స్థితి బ్రహ్మనిష్ట అనబడుతుంది. ఆ స్థితి వచ్చినప్పుడు మీరు మిమ్మల్ని ఆ యోగి
ఎవరైతే ఉంటారో వారిని దైవం ఎన్నుకొని నాకు ఈ ప్రతిష్ట చెయ్యు అని తన యొక్క స్వప్నానుభవాలలో వచ్చి చెప్పడం జరుగుతుంది. అట్లా వచ్చిన ఒక అనుభవమే రాజశ్యామల. నాకు అంతవరకు శ్యామల ఉపాసకుని కాదు, అదే కదా. నేను ఆత్మోపాసకుని టిల్ నౌ. నేను అమ్మవారి యొక్క గుళ్ళో ఉండి చెప్తున్నా, నేను కనీసం ఇప్పటిదాకా ఒక సహస్ర జపం చేసింది లేదు అమ్మవారికి. నిజంగా చెప్తున్నా. ఎందుకంటే నాకు తెలియదు, నాకు ఇప్పటికీ శ్యామలదని నాకు నోటికి రాదు. కానీ ఎందుకు శ్యామల నన్ను వరించింది, పూర్వజన్మలో ఏదైనా సాధన చేస్తున్న అమ్మవారికి తెలియదు నాకు. కానీ ఎవరైతే ఆత్మ అనుభూతి పొంది తన లోపల ఉన్న కుండలినీ శక్తి జాగృతి పొందుతారో, కుండలినీ శక్తి షట్చక్ర ఛేదనం జరిగి సహస్రార భూమికలో లయమై అనంత పరమాత్మ స్థితిని అందుకుంటారో వారు సర్వ ఆరాధకులు, సర్వోపాసకులు, సర్వం యొక్క నిష్టలో ఉన్నవాడు. అతన్ని ఒక దేవత అనుగ్రహించాలి లోకాన్ని ఒక రూపంగా అనుకున్నప్పుడు వీళ్ళని ఎన్నుకొని ఎందుకు చేపించుకుంటుందంటే ఆ యొక్క ప్రాణశక్తిని కానీ విశ్వశక్తిని కానీ స్థాపించే వారికి అది ఒక హక్కు అంటమా, ఒక స్థాయి ఉంటుంది అంటమా, దాన్ని ఏదైనా పదం వాడుకోవచ్చు, అది వారికి చెంది ఉంటుంది. కాబట్టి క్యుములేట్ చేయబడుతుంది అక్కడ శక్తి. అక్కడ వాళ్ళు స్థాపనమై లోక కళ్యాణంగా భక్తుల యొక్క కోరికలు తీర్చే కోణంలో కానీ, భక్తులను మెట్లుగా ఎక్కించే కోణంలో కానీ వారు అధిదేవతగా ఉండి ఇవాళ ఎంతోమంది కోరికలు కానీ వాళ్ళ యొక్క డిజైర్స్ ఫుల్ఫిల్ అవుతున్నాయి. కానీ ఇవన్నీ మనం చూస్తున్నాం ఇక్కడ. నేను కోరికలు వినను. బ్రహ్మజ్ఞానం అంటే నా దగ్గర రండి, మీకు ఏదైనా కోరికలు ఉంటే అమ్మవారికి ప్రదక్షిణ చేయండి, అమ్మవారికి మొక్కండి, తీరుతున్నాయి. వారు ఎన్నుకున్నారు, నాకు తెలియదు. 2 సంవత్సరాల క్రితం వరకు శ్యామలామాత తెలియదు నాకు. కానీ తెలిసింది అంటే అమ్మవారి స్వప్న అనుభవం ఇవ్వడము, అక్కడ ప్రతిష్ట జరగడము. అసలు ఇది నాకు కూడా ఈ విషయంలో ఆశ్చర్యం ఇప్పటికీ కలుగుతూ ఉంటుంది అన్నట్టు. కాబట్టి నేను అనుకోని జరిగింది కాదు, అమ్మవారి యొక్క స్వప్న అనుభవ దృష్ట్యా ఇది జరిగింది. బాగుంది. అమ్మవారిని ప్రతిష్ఠించిన తర్వాత మీకు ఎలాంటి అనుభవాలు కలిగాయి? అమ్మవారిని కొత్తగా అనుభవం ఏం లేదు, కలగాల్సిన దైవానుభూతి ఎప్పుడో కలిగింది. అంతకు మించిన కొత్త అనుభూతులు ఉండవు. ఎందుకంటే దట్స్ ఫైనల్. ఆ నిష్టలో ఉండడం ఉంటుంది. ఇప్పుడు ఏదున్నా ఆ శక్తిని స్థాపించడం ఉంటుంది. ఏది దర్శించబడ్డదో ఆ శక్తిని క్యుములేట్ చేయడం ఉంటుంది, ఆవాహన చేయడం ఉంటుంది, స్థాపితం చేయడం ఉంటుంది. కాబట్టి ప్రత్యేక అనుభూతులు అనేటివి ఇంకా కోరడం అనేది ఉండదు. ఎందుకు? అనంత నిరాకార పరబ్రహ్మ తత్వానికి చేరుకున్న వ్యక్తి ఇంకా ప్రత్యేక అనుభూతులను కోరడు, లీలలను మహిమలను కూడా తను కోరడు. ఎందుకు? తానే అదైపోయినప్పుడు ఇంకా దేన్ని అడగాలనే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అమ్మవారి నుంచి నాకు కలిగిన ఒక గొప్ప ఆత్మసంతృప్తి ఏమిటి, లీల ఏమిటి, మహిమ ఏమిటి అని అంటే, మీరు అడిగిన సందర్భంగా నేను మొన్న కుంకుమార్చన మనం 11,000 మంది మాతాశ్రీలతో మహిళలతో ఏకకాలంలో కోటి కుంకుమార్చన అమ్మవారి ప్రేరణతో చేయడం జరిగింది. నాకు నిజంగా ఆత్మసంతృప్తి ఏంటంటే ఇన్ని వేల మంది చలన శక్తులలో అమ్మవారిని చూసుకున్నాను. ఇన్ని వేల మంది మహిళలను ఏకకాలంలో ఒకే రకమైన అమ్మవారి యొక్క చీరను ధరించి వచ్చిన ఆ మహిళలను చూసి నిజంగా నాకు అప్పుడు నోట మాట రాలేదు. అది నిజమైన ఒక అమ్మవారు నాకు ఇచ్చిన అనుభూతిగా భావిస్తున్నా. మేము కూడా చూసి ఆశ్చర్యచకితులం అయ్యాం. 11,000 మంది సింగిల్, అందరూ గ్రీన్ కలర్. అసలు ఎంత బాగుందంటే మీరు అందరికి ఏకకాలంలో శ్రీ విద్య మహాప్రాణోపదేశం మీరు చేశారు. సో అంతమందికి మీరు ఏకకాలంలో చేయటం వల్ల మరి ఆ గ్రహణ శక్తి వాళ్ళకు నేను ఫీడ్బ్యాక్ తీసుకున్నది ఏంటంటే ప్రతి ఒక్కరు ఆచరిస్తున్నారు. నేను 2 నిమిషాలు చెప్పానమ్మా. అంటే నాకు టైం డ్యూరేషన్లో కుంకుమార్చన తర్వాత శ్రీ విద్య చెప్పి శ్వాసతో ఎట్లా లింకించుకోవాలి అనే శ్రీం బీజాక్షరాన్ని చెప్పాను. 2 నిమిషాలు చేయించాను, అందరితో ధ్యానం చెప్పాను, చేయించడం 5 నిమిషాలలో అయిపోయింది. అది అసలు నేను అడుగుతున్నాను, ఎవరన్నా చేస్తున్నారమ్మా మీకు అర్థమైందా, శ్వాసతో పెట్టుకునేది అర్థమైందా అంటే మేము అదే పని చేస్తున్నాం అనటం. గ్రేట్. అంటే వాళ్ళ యొక్క చదువు రాని వాళ్ళు ఉన్నారు, అందులో మంచి చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు. కానీ ప్రతి ఒక్క గృహిణులు వల్ల ఆ మాట చెప్తున్నారు, అర్థమైంది, మేము ఆ శ్వాసలో పెట్టుకునడం మాకు బాగా నచ్చింది, ప్రతి పనిలో ఇది మాకు ఎంత సింపుల్గా చెప్పారు మీరు అని మెజారిటీ పీపుల్ అన్నారు. అంటే ఇంకా అంతకంటే కన్వే ఒక 5 మినిట్స్లో అయిందంటే అది అమ్మవారు ఆ గ్రహణ శక్తి వాళ్ళకి ఇచ్చి ఉన్నారని నాకు అనిపిస్తుంది. సో ఆత్మ విద్య తెలుసుకున్న తర్వాత మీకేమనిపించింది? ఇంకా మనది ఇదే జీవిత లక్ష్యం, ఇంకా ఇందులోనే మన జీవిత పరమార్థం అని మీరు డిసైడ్ అయిపోయారా? ఇప్పుడు మీరు అన్న ఇదే వర్డ్ అండి, సేమ్ వర్డ్, ఇదే నీ యొక్క జీవిత గమ్యం. ఆత్మయే నీ లక్ష్యం, ఆత్మయే నీ పరమ గమ్యం.
ఇదే నీ యొక్క ఫర్దర్ యాక్టివిటీ అనే సందేశము ఆత్మానుభూతి కలిగి కుండలిని జాగృతి పైకి వెళ్ళి మళ్ళీ ఆ యథాస్థానం కుండలిని శక్తి జారిన తర్వాత బాహ్య స్ఫురణ వస్తుంది అన్నప్పుడు వచ్చిన అశరీరవాణి యొక్క మాట ఇదే. ఇప్పుడు మీ నోటి వెంట వింటే అసలు నేను షాక్ అవుతున్నా. అంటే ఇదే ఆత్మయే నీ లక్ష్యం, ఆత్మయే నీ గమ్యం. అందుకే నేను ఒక పాటలో కూడా దాన్ని పొందుపరుచుకున్నా. ఆత్మ చాలీసా రాసేటప్పుడు ఆత్మయే లక్ష్యమని, ఆత్మయే గమ్యమని, ఆత్మ సాధనని తక్షణ కర్తవ్యమని, అంటే ఈ బోధన చేశావు అని రాసుకున్నా, అవి మర్చిపోవద్దని. అట్లా ఇంకా అదే లక్ష్యంగా నేను వెళ్తా ఉన్నా. వాస్తవంగా ఆత్మజ్ఞాన విద్యను, బ్రహ్మ విద్యను లోకానికి బేషరతుగా ఉచితంగా నా జీవన పర్యంతం అందించాలనేది నా యొక్క ప్రధాన మిషన్, లక్ష్యం. చాలా గొప్ప సంకల్పం అండి. అది సో మీరు ఈ వైపుగా ఇలా వస్తున్నప్పుడు మీ కుటుంబ సభ్యులు మరి వాళ్ళు ఎలా స్పందించారు? అంటే ఇప్పుడు అబ్బాయి పుట్టాడు అని అంటే చదువుకుంటారు, బాగా రాణిస్తారు, అంటే వాళ్ళకు కొన్ని ఉంటాయి కదా కలలు. మీరు ఈ వైపు వచ్చేసినప్పుడు వాళ్ళ స్పందన ఎలా ఉంది? అంటే స్టార్టింగ్లో ఎవరైనా కంగారు పడతారు. ఎట్లా ఉంటుందంటే బేసిక్గా మన కుటుంబ వ్యవస్థలో కొంచెం ఎక్కువ పూజ చేస్తే సన్యాసులలో కలిసిపోతావు ఏంది అనే పరిస్థితి ఉంది. అంటే ఈ కొద్ది కాలం ముందు 2010 ఆ టైంలో కొంచెం ఎక్కువసేపు ధ్యానం చేసిన, ఎక్కువసేపు పూజ చేసిన, పని చేయరు, దంద చేయరు, ఇదేంది సన్యాసులలో కలిసిపోతావా, హిమాలయాలకు పోతావా, ఈ టైపు కొంత మనం వింటాం పదాలు. అవన్నీ సహజంగా మా కుటుంబంలో కూడా వస్తాయి, అది రావని కాదు. నేను 2007లో నాకు పెళ్ళయింది. 2009లో మాకు అమ్మాయి పుట్టిన తర్వాత బాబు 2007, పాప 2009. 2009లో అమ్మాయి పుట్టిన తర్వాత 3 నెలలకు నాకు సెల్ఫ్ రిలేషన్ అయింది. September 14, 2009 ఆ రోజే అనంత కుండలిని శక్తి జాగృతి అయి ఆజ్ఞాచక్రము దాటి అనంత పరమాత్మ దివ్యత్వ స్థితిని అందుకున్నటువంటి సుదినం అది. అది అయిన తర్వాత కూడా ఇది నేను ఎవరికి, నా బంధుమిత్రులకి ఎవరికి చెప్పలే, అసలు భార్యకు కూడా చెప్పుకోలే. నేను 2017 వరకు తెలియదు ఇంట్లో. అంటే నేను అంత గుప్తంగా ఉండేవాడిని, వ్యాపారాలు చేసుకుంటూ ఉండేవాడిని. యాజ్ వెల్ యాజ్ నేను సాధన చేస్తుంటే వ్యాపారాలు చేసుకుంటుంటే నా పని. అంటే వాళ్ళకి ఎక్కడ భయం పట్టుకుంటుందంటే, మనం పూర్తిగా నన్ను వైరాగ్యం ఒకసారి నన్ను ఆవహించింది. ఈ నిష్ట ఎక్కువైన కొద్దీ వైరాగ్యం వస్తుంది. పని చేత కాదు ఇక ఆ టైంలో, అసలు పని చేయబుద్ధి కాదు. ఒక 2 years చేయలేదు నేను. అప్పుడు భయం పట్టుకుంది వాళ్ళకి, ఇల్లు ఎట్లా, అది ఎట్లా, ఇది ఎట్లా, ఇవన్నీ ఉంటుంది కదా. ఇక నేను దాదాపుగా ఎప్పుడైతే ఆత్మ లక్ష్యంగా నేను మళ్ళీ బయలుదేరానో, మళ్ళీ నాకు 2017లో ఆత్మ యొక్క ఆదేశం సుస్పష్టంగా ప్రకటించాలి అని వచ్చితే నేను అప్పుడు బయటకు వచ్చిన. వాస్తవంగా నేను అంతకాలం లో ప్రొఫైల్లో ఉన్నా. ప్రకటన స్టార్ట్ అయింది అంటే కొంత ఆధ్యాత్మిక వెలుగులు మా కుటుంబం పరిస్థితులు కూడా మార్చేశాయి. అంటే దైవ ఆదేశం పాటించకపోతే ఎవరికైనా అది ముందాట వాళ్ళను తీసుకెళ్ళదు, అంటే ముందుకు తీసుకెళ్ళదు. ఆదేశం దైవంది వచ్చింది అంటే అసలు లేట్ చేయొద్దండి. ఇది నేను అర్థం చేసుకున్న విషయం. కాబట్టి కుటుంబం కూడా మార్చబడ్డది సహజంగా. నేనే ప్రయత్నం చేయలే, వాళ్ళంతటా వాళ్ళే ఇవాళ అండర్స్టాండ్ అవుతుంది. ఇప్పుడు జరుగుతున్న ఈ వైభవాన్ని చూసి వాళ్ళు కూడా ఆనందపడుతున్నారు. మా అమ్మతో సహా, భార్య పిల్లలతో సహా దే ఆర్ వెరీ సాటిస్ఫైడ్. ఇప్పుడు ప్రస్తుతం అంటే ఒక సక్సెస్ వచ్చిన తర్వాతనే అందరు నమ్ముతారంటారు కదా, ఆ సక్సెస్ స్పిరిచువల్ సక్సెస్ ఇది. ఈ స్పిరిచువల్ సక్సెస్ కొన్ని వేల మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్ళు నా యొక్క గొప్పతనమా లేకపోతే వాళ్ళు నన్ను అర్థం చేసుకున్నదా చెప్పేసరికి, ఓహో మా నాన్న ఇంత గొప్పవాడా అని మా పిల్లలు అనుకోవడం, ఇట్లా కొంత ఆ మార్పు అనేది నెమ్మదిగా వచ్చి ఇప్పుడు కొంత భగవంతుడు ఎన్నుకున్నది కాబట్టి అనేది కొంత వాళ్ళుగా సహకరించడం అనేది పూర్తిగా స్టార్ట్ చేశారు. సో ఆ భగవంతుని ఆజ్ఞ, ఆదేశం మీరు ఎలా అందుకున్నారు? స్వయం ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, డైరెక్ట్ అది నిరాకార ఆజ్ఞ. మనం ఎప్పుడైతే ఆత్మానుభూతి పొందిన తర్వాత కుండలిని శక్తి మూలాధారం నుంచి సరసరసరమని పాకి షట్చక్రాలను ఛేదించి ఆజ్ఞాచక్రమును ఎప్పుడైతే జీవుడు కుండలిని శక్తి క్రాస్ అవుతుందో బాహ్య స్ఫురణ, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అన్నీ నశిస్తాయి. అనంతమైన ఆ కాంతిగా తానే ఆ అహం బ్రహ్మాస్మి, తానే ఆ చైతన్యంగా వెలుగొందుతున్నప్పుడు కూడా తెలియబడని వెలుగది మెల్లగా కుండలిని శక్తి దానినంతట అదే కిందికి మళ్ళీ యథాస్థానంకు కిందికి సుషుమ్నా ద్వారా జారుతూ ఉంటుందో అప్పుడు నెమ్మదిగా బాహ్య స్ఫురణకు వస్తాడు. అప్పుడు వచ్చిన ఆదేశం అది.
ఆ తంద్రావస్థ స్థితిలో ఇది ఇందాక చెప్పిన ఆత్మయే నీ లక్ష్యం, ఆత్మయే నీ గమ్యం అని. తర్వాత 2017లో కూడా స్వప్నానుభవం ద్వారా ఈ విద్యను ప్రకటించాలి, పరమేశ్వరుని ప్రకటించాలి అనే ఏదైతే వచ్చిందో దాని తర్వాత ప్రకటనకు పూనుకోవడం జరిగింది. అది ఒక గొప్ప అద్భుతమైన ఘట్టం. అంటే స్వయం ఆదేశాలు. ఇంకొక చిన్న మీకు ఈ సందర్భంగా చెప్తాను. ఇప్పుడు కుండలీశనాగా మీరు ఇందాక చూశారు. కుండలీశనాగా అయితే అసలు నాకు థాట్‌లో లేదు. ఇప్పుడు పెట్టాలి అనేది. ఇంక వీలైతే సహస్ర ధ్యానలింగ టెంపుల్ కట్టాలి, ఒక లింగం ముందు కూర్చొని ధ్యానం చేసుకోవాలనే ఇటువంటి ఒక ఆలోచనలతో ఉన్నాం కానీ, ఈ ఆలోచన లేదు. కానీ ఏమైంది, మెడిటేషన్ హాల్ కట్టుకున్నామమ్మ. నాకు స్వప్నంలో మేము నడుస్తూ వస్తున్నాం. మా అమ్మగారు, నేను స్వప్నంలో ఇంక లేస్తున్నా అనగా వచ్చిన అనుభవం. ఈ కుండలీశనాగ ఏదైతే ఉందో పెద్ద సర్పము ఒక నడిచే మా దారిలో అడ్డంగా ఒక పెద్ద చెట్టు పడ్డది. ఇట్లా చుట్టుకొని పెద్ద పడిగ విప్పి ఇట్లా గంభీరంగా చూస్తుంది. మమ్మలను ఒక స్టాచ్యూ లాగా చేసేసింది. స్టాచ్యూ అంటే ఆగిపోతాం కదండి, అట్లా చేసి కదలకుండా చేసేసింది. ఎప్పుడైతే మా అమ్మ అంటున్నది మనం నాగప్రతిష్ఠ చేయాలి ఇక్కడ అంటే, నేను ఒప్పుకోలేదు. ఏం చేస్తామమ్మా తర్వాత చూద్దాం అని అంటే చాలు, ఇక తర్వాత చూద్దాం అనే 2వ నిమిషంలో నా ముందట అంత పెద్ద పాము నిలబడ్డది. వెంటనే మా అమ్మ భయంతో నన్ను లాగుతుంది కానీ వెనక్కి వస్తలేను నేను అప్పుడు రియలైజ్ అయ్యి నేను ప్రతిష్ఠ చేస్తా అని తల ఊపే పరిస్థితి మాత్రమే ఉన్నది. వెంటనే రిలీజ్ చేసింది మమ్మల్ని. 56 రోజులలో ప్రతిష్ఠ చేపించేసుకుంది. వావ్! అంత తక్కువ టైంలో 56 రోజులలో ప్రతిష్ఠ అయింది. జైపూర్కు వెంటనే ఆర్డర్ పెట్టేశాము. నేను ఏదైతే దర్శించానో ఆ యొక్క 2015లోనే ఆ దర్శనం అయింది నాకు. యాక్చువల్ కుండలిని అవేకనింగ్ ద్వైత స్థితిలో అవేకనింగ్ స్టేట్ ఇడా పింగళ నాడులకు చిహ్నంగా ఆ ద్వైత స్థితిలో జరిగిన కుండలిని అవేకనింగ్ది నేను దర్శించింది 2015 ఏప్రిల్ 4th ఐ థింక్. ఆ రోజుది ఇమేజ్ గుర్తుంది నేను దర్శించింది కాబట్టి. నేను మా అమ్మాయికి గీపిచ్చాను. ఆమె ఆర్టిస్ట్ గీపిస్తే వెంటనే జైపూర్కి పంపితే వాళ్ళు ఐడిల్ మేకింగ్ చేసి పంపారు. అంటే వెనక గోడను కూలగొట్టి క్రేన్తో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆదేశం అక్కడనే వచ్చింది. అక్కడే ఆ ప్లేస్లో అదే ప్లేస్లో ఆమె నిలబడ్డది కాబట్టి అక్కడనే పెట్టాము. మెడిటేషన్ హాల్ అనుకుంటే నిజంగా ఇవాళ కుండలీశ నాగా ఎవరికి సంబంధించిందంటే మనలో ఉన్న కుండలిని జాగృతి యొక్క రూపం. ఆ కుండలిని జాగృతికి ప్రతిరూపంగా ఇవాళ ధ్యానులు ఎందరో వచ్చి అక్కడ కుండలీశనాగ ఛాంబర్లో పైన ఎక్కి మరీ ధ్యానం చేస్తున్నారు. అది వారు అనుకున్నది. అంటే ఇప్పుడు చూడండి, నేను అనుకోలేదు, నాకేదో ఆశయాలు ఉన్నాయి, కానీ వారు ఆదేశం ఇచ్చారు, పెట్టించుకున్నారు. అందుకే దైవానికి వారు ఆదేశం ఇచ్చిందే తడువుగా కదిలితే మాత్రం చాలా శరవేగంగా పనులు చేయడం ఇక్కడ మేము చూస్తున్నాం. 6 నెలల్లో అమ్మవారి యొక్క టెంపుల్ నిర్మాణం అయింది. అంటే మనం భూమి పూజ చేసిన రోజు నుంచి. అంటే ఎంత స్పీడ్గా ఉంది అంటే, దైవ ఆదేశాలు, దేవతా ఆదేశాలు లేదా ఆత్మ ఆదేశం ఏది వచ్చినా మనం గనక ప్రారంభిస్తే తిరుగులేని విధంగా మనల్ని వాడుకొని నిదమిత్తంగా వాళ్ళు చేసుకుంటున్నారు సమాజ కార్యం అనేది అనిపిస్తుంది. బాగుంది. అయితే సాధారణంగా ఏదైనా విగ్రహ ప్రతిష్ఠ అంటే కొంత పరిమాణంలో కొంత స్థాయి వరకు చేస్తారు, కానీ ఈ కుండలీశనాగ చూస్తే 6.9 feet అంటే అంతే నేను దర్శించింది ఉంది, అంతే హైట్ కాబట్టి పెట్టాను. చాలా గ్రేట్. దర్శనం ఏదైందో అదే పెడదామని. అంటే నాగప్రతిష్ఠ అంటే చిన్నగా ఇంత పెడతారు కదా. అయితే ఇది ఓన్లీ నాగా కాదు, కుండలీశ నాగ. సో అది కుండలిని మీకు సుషుమ్నా దండం అంటే వేలు దండం ఉంది కదా, సుషుమ్నా దండం. ఆ శివలింగం ఏమో పరమాత్మ చిహ్నం, నాగనేమో కుండలిని యొక్క ఇడాపింగళ నాడుల యొక్క సమన్వయంగా అట్లా శివ సుబ్రహ్మణ్య నాగ భౌతికంలో చూస్తే, మన ఆత్మకోణంలో చూస్తే కుండలిని శక్తి, సుషుమ్నా నాడి, ఇడా పింగళ నాడుల యొక్క చిహ్నం అది. ఈ రకంగా ఇట్స్ ఎ ఐడిల్ ఆఫ్ సెల్ఫ్ అవేకనింగ్ అని చెప్పి పెట్టాను. అందుకే ఐడిల్ ఆఫ్ సెల్ఫ్ అవేకనింగ్, సెల్ఫ్ అవేకనింగ్ స్టేట్ విగ్రహం. సో ఇప్పుడు ఎవరైనా వచ్చి అక్కడ ధ్యానం చేస్తే వాళ్ళకి ఎన్లైటన్మెంట్ అంటే కుండలిని కదలికలు కావడం కానీ, కుండలిని స్ఫురణ రావడం కానీ, కుండలిని జాగృతి పైన ఫోకస్ కానీ, షట్చక్రాల జాగృతి కానీ, షట్చక్రాల యొక్క క్లీనింగ్ కానీ, ఇదంతా వాళ్ళకి తెలియకుండానే ఆ గూస్ బంప్స్ రావడం, కుండలిని క్రియలు అంటే కన్నీళ్లు గారిపోవడం కానీ, శరీరం ఊగడం కానీ, తల బరువెక్కడం కానీ, ఏవైతే చిత్శక్తి క్రియలు అని మనకు చెప్పబడ్డాయో ధ్యాన శాస్త్రంలో, అవన్నీ సాధకులు చాలా త్వరితంగా పొందుతున్నారు. ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ ఆ అనుభవాలు కలుగుతున్నాయి. చాలా బాగుంది మీరు చెప్తూ ఉంటే. అయితే మీ దైనందిత జీవితంలో మీరు చేసే సాధన ప్రక్రియలు? సాధన ఒకప్పుడు ఉండే, ఇప్పుడు సాధన నన్ను చేస్తుంది.
ఒకప్పుడు నేను సాధన చేసేవాడిని, ఇప్పుడు సాధన లేదు, స్థితి అంటే ఉన్న దాంట్లో ఉండడం అన్నట్టు. ఏదైతే ఉన్నదో అందులో ఉండడం. ఏది ఉన్నదేంది? ఆ ఉన్న అనంత పరమాత్మ స్థితి ఏదైతే ఉందో, సర్వత్రా వ్యాపించి ఉన్న పరమాత్మ స్థితి ఉందో, స్థితితో స్థితిపరుడై ఉండడం అంతే. సాధన లేదు ఇక. సాధన వెన్ ఆత్మానుభూతి కంప్లీటెడ్ అది. సాధన ఉండదు ఇక. ఉన్న దాంట్లో ఉండడం ఉంటుంది. సాధన కొంతవరకే. వచ్చిన ఆత్మస్థితిని నిర్లక్ష్యం చేయొద్దు, దృష్టి పెట్టుకోవాలి, ఆరుడు స్థితి ఉండాలి, కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా అదే నిష్టలో ఉండే ప్రయత్నం చేయాలి, స్ఫురణకు తెచ్చుకోవాలి, ఆత్మస్ఫురణ అంటారు దాన్ని. ఇవన్నీ ఒక్కసారైనా ఆత్మానుభూతి కలిగితే ఆ స్థితిలో ఉండడానికి సాధకుడికి లేదా ఆ యోగికి ఛాన్స్ ఉంటుంది. అప్పటి వరకు పొందకపోతే ఇక హంసనిష్టనే పట్టుకోవాలి. రెండవ స్టెప్ హంసనిష్ట, ఫస్ట్ స్టెప్ ఆత్మనిష్ట. ఆత్మనిష్ట అనేది ఆత్మసాక్షాత్కారం కలిగే వరకు ఎవరికి సాధ్యం కాదు. అది మాటలకు ఎంతైనా చెప్పవచ్చు, నిష్టలో ఉండలేడు అతను. వాచా వేదాంతం అది. క్రియలో ఉండలేడు. క్రియ అనేది అందులో స్థితంగా ఉండేది ఒక్కసారైనా పొందితే ఆ స్ఫురణకు వెళ్తాడు. ఓకే. రెండవ మెట్టు ఈ శ్వాసనిష్ట. శ్వాసనిష్ట టాప్. దాని తర్వాత ఈ ఆత్మనిష్టకు శ్వాసనిష్టకు కావాల్సిన లక్షణాలు. శ్వాసనిష్ట అనేది మన మనసు పరిధిలో జరుగుతుంది. అంటే మనసును పరిపరి విధాలుగా పోకుండా మన శ్వాసతోనే వాళ్ళు ఉంటూ మనసును శ్వాసకు బందీ చేసుకోవడం. అంటే తనతో తాను ఉండడం. తనతో తానంటే ఇక్కడ రెండు రకాలుగా చెప్పచ్చు. ఒకటి జీవుడు అనే తాను, ఒకటి దేవుడు అనే తాను. రెండు తానే. కింది స్థాయిలో తను దిగజారిన స్థాయిలో ఈ ప్రపంచ స్థాయికి దిగజారి ఉన్నాడు కాబట్టి అతను జీవుడు అనే పదంతో మెలుగుతున్నాడు. జీవుడు తనకు ప్రాణం ఏదైతే లంకె ఉందో, శ్వాస అనే లంకె, దాన్ని పట్టుకొని తను జీవనం సాగిస్తూ ఉంటాడు. కాబట్టి తనతో తాను ఉండడము అంటే తనలో జరుగుతున్న ఈ శరీరంలో కొనసాగడానికి ఆలంబనైన ప్రాణాన్ని పట్టుకోవాలి. సో ప్రాణనిష్టతో ఉండాలి. ఈ ప్రాణము పరమాత్మ స్థానంకు చేరినప్పుడు ఎప్పుడైతే ఆత్మ సాక్షాత్కారం కలుగుతుందో అప్పుడు మనోతీతంగా వెళ్తాడు. మనసుకు పని లేదు అక్కడ. నాశన స్థితి ఉంటుంది అక్కడ ఉండిపోవడం ఉంటుంది అంతే. ఇంకా దాన్ని ఏమని చెప్తామంటే అలా ఉండడం అంతే. దాని పేరుగా దానికి ఇంకా వేరే వర్ణన చేయలేమడ. ఎందుకంటే వర్ణనకు అతీతం కదా. మనసుతోని వర్ణన చేస్తాం, మనసే లేకపోతే ఎక్కడ వర్ణన చేస్తాం. అందుకే పరమహంస వారు ఏమంటారంటే, రామకృష్ణ పరమహంస బ్రహ్మమును వర్ణించడానికి పోయి ఒక 2-3 మాటలు మాట్లాడి మాటలు మాయమైపోయి అలాగే ఉండిపోయి ఒక గంట తర్వాత కిందికి దిగేవాడట. అంటే మాట్లాడాలని పోయి ఎన్నోసార్లు విఫలమైపోయాడు బ్రహ్మాన్ని వర్ణించడానికి పోయి. అంటే వర్ణన స్టార్ట్ అవ్వగానే స్ఫురణ స్టార్ట్ అవుతుంది. స్ఫురణ స్టార్ట్ కాగానే మనసు పోయి అందులో లయం అవుతుంది. మనసు లేనప్పుడు మాట ఎక్కడిది? కాబట్టి శ్వాసస్థితి అనేది మన మనసుతోని జరిగే అభ్యాసం. ఆత్మనిష్ట అనేది మనోతీత స్థితి, అభ్యాసం ఉండదు అక్కడ. కాబట్టి రెండిటికి ఆ తేడా ఉంటుంది. మెజారిటీ నిష్టను సాధిస్తే, సహజ స్థితి వస్తే శ్వాసనిష్టలో, ఆత్మనిష్ట అనేది ఈ శ్వాసని తీసుకుపోయి అందులో లయం చేస్తుంది జీవుణ్ణి అనేది నా అనుభవం. అది చాలా అద్భుతంగా తెలియజేస్తున్నారు. అయితే మీరు మీ జీవితంలో దర్శించిన గురువుల గురించి తెలియచేయండి. నాకు సంబంధము అంటే మెయిన్గా నా యొక్క లీడర్ ఆఫ్ నా యొక్క ఎవ్రీథింగ్ అంటే నా సర్వము ఎవరంటే సాయిబాబా. అంటే ఎవ్రీథింగ్ అన్నట్టు. అంటే నన్ను నడిపించే విధానం వారిది ఒక గొప్పగా. అసలు వారు నన్ను ఎన్నుకున్న విధానమో, లేకపోతే వారు నన్ను నడిపించిన ఆధ్యాత్మిక విధానమో, లేదా సంస్కారం పరంగా నాలో మార్పులో చాలా నన్ను తర్ఫీదు చేయడంలో కానీ, అదృశ్యంగా వారి బోధలు నాకు, వారు పిలిస్తే పలికే దైవంగా నాకు కొంగు బంగారమై ఉంటున్న ఒక గొప్ప గురువుగా సాయిబాబాకు ఆ క్రెడిట్ చెందుతుంది. ఇంకా సాయిబాబా వారి యొక్క గొప్పతనం ఏంటంటే తను చేస్తుంటాడు, చేస్తున్నా అని తెలియనియాడు. అంత గొప్పగా వారి యొక్క అదృశ్యంగా వారి రక్షణ ఉంది. ఇంకా ప్రధానంగా చెప్పాలంటే నన్ను జ్ఞాననిష్టలో మలిచింది మాత్రం భగవాన్ అరుణాచల రమణులు. అంటే నాకు అంతకుముందు 2017 వరకు కళ్ళు మూస్తేనే ఆత్మనిష్ట ఉండేది. అంటే కళ్ళు మూసి ఇట్లా మెడిటేషన్ పోస్టర్లో ఉన్నప్పుడే క్రియ పైకి వెళ్ళి అట్లా నిశ్చలం అవ్వడం, బ్రహ్మస్థానానికి ప్రాణశక్తి దాకి అట్లా నిశ్చలమైపోవడం, యోగ సమాధి ఈ టైప్లో ఉండే. కానీ ఎప్పుడైతే 2017 సంవత్సరంలో ఆ అరుణాచల రమణులు వచ్చి అట్లా చంద్రావస్థలోనే వచ్చి తన యొక్క దివ్య హస్తముతో ఒక్కసారిగా సహస్రారం మీద ఒక గట్టిగా దెబ్బ వేశాడు. తెల్లారి నుంచి కళ్ళు తెరిచిన
ఆ నిష్టలోకి అంటే కళ్ళు తెరిచినా స్ఫురణ అంటే మనకు ఆ చిక్కుతుంది అన్నట్టు లంబకోణం ఒక కోణం అటు ఒక కోణం ఇటు. అంటే ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నా నాలో ఉన్న ఆ దాన్ని చూసుకుంటున్నా. అంటే నాతో నేనుంటూ మీతో ఉంటున్నా. ఇది ఎప్పుడు సాధ్యమైంది? వీరి కృప కురిసింది. అక్కడి నుంచి నాలో ఆ జ్ఞాన తేజస్సు అంటే అరుణాచల రమణుల తత్వం అర్థమవ్వడమే ఒక లెవెల్. ఆయనది అర్థం కాదు అంత ఈజీగా. అప్పుడు అతి సులువుగా ఆ నిష్టలోకి ప్రవేశించడం గానీ, ఇదంతా జరగడం సహజంగా అది అభ్యాసం అయిపోయింది ఇక నాకది. అభ్యాసం కాదు, సహజ స్థితి వచ్చింది. అయితే ఒక్కసారి తన గ్రంథాలలో ఒక అద్భుతమైన రహస్యం ఏం దొరికిందంటే, భగవాన్ రమణులకు ఒక భక్తుడంట, "మీరు విరూపాక్ష గుహలో అరుణాచలంలో బాగా ధ్యానం చేసేవారు ఒకప్పుడు 11 ఏళ్ళు. ఈ మధ్యన కళ్ళు మూసి ధ్యానం చేయడం మేము చూస్తలేము. మేము చూడడమే లేదు కళ్ళు మూసి ధ్యానం చేయడం" అని ఆయన అంటాడు. నాయన అప్పుడు కళ్ళు మూసి ఏం చేశాను, ఇప్పుడు కళ్ళు తెరిచి అదే చేస్తున్నాను అంటే ఆ నిష్ట వచ్చేసింది. ఇంకా నాకు కళ్ళు మూయాల్సిన పనేముంది? కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు. ఉన్నప్పుడు కళ్ళు మూసుకోవాల్సిన అవసరం ఏమున్నది అని వారు మళ్ళీ ప్రశ్నిస్తారు. అది నాకు 2017 తర్వాత కనులు మూసినా కనులు తెరిచినా రెండిట్లో ఒకటే ఆ ఆత్మ పదార్థంను గాంచే ఆ దివ్యత్వ స్థితి ఆ రోజు నుంచి వచ్చిందంటే అది ఈ మహానుభావుడి కృపనే. అంటే ఒక్కొక్క గురువు ఒక్కొక్కసారి వచ్చి అది వారు ఇవ్వడం అవతార్ బాబాజీ వారి నుంచి కొంత వారి యొక్క కృప అదొక లెవెల్, అది చెప్పరాదేమో అంటే ఆదేశం మహావతార్ బాబాజీని మీరు ఎలా దర్శించగలిగారు? వారి గురించి ఎలా తెలుసుకున్నారు? చెప్పచ్చు అనుకుంటున్నా, చెప్తాను. సరే, బాబాజీ ఆజ్ఞ. అంటే అది ఇప్పటివరకు ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు. ఎందుకంటే కొన్ని అనుభవాలు మరి దైవాలు ఎందుకు ఇస్తారో అవి మనం ఎందుకు చెప్పుకోవడం, రివీల్ చేయడం అనేది ఒకటి ఉంటుంది. సరే, ద ఫస్ట్ టైం ఈ అనుభవం చెప్పడం ఇప్పటివరకు ఒక 10-15 ఇంటర్వ్యూలు అయినా కానీ ఇక్కడ చెప్పలే. అయితే మేము 2017 అనుకుంటా ఒక భక్తులతోనే మాట్లాడుతున్న ఫోన్లో. హిమాలయస్ వెళ్ళాలి, బాబాజీ గుహను దర్శించాలి అని ఏదో టాపిక్ వచ్చింది. అట్లా అన్న తర్వాత బాబాజీ గారి కోసం అంత దూరం వెళ్ళాలా, సేమ్ బాబాజీ మన దగ్గర లేడా అని ఏదో ఇలా వచ్చింది. ఇది అన్నము మర్చిపోయినాం. ఈ టాపిక్ అసలు ఏదో క్యాజువల్ డిస్కషన్, ఒక అంత సీరియస్ డిస్కషన్ కాదు. ఏదో బాబాజీ మనతోనే ఉన్నాడు కదా, బాబాజీ ఇక్కడ లేడా, ఈ టైప్లో ఉన్న మాటనే అయిపోయింది. బాబాజీ వారిది టాపిక్ అది అంతవరకే. నేను రోజు బాబాజీ ఫోటో ముందర కూర్చొని ధ్యానం చేసేవాడిని కాదు, అలాని క్రియాయోగం అభ్యసించేవాడిని కాదు అప్పటి వరకు. కానీ క్రియాయోగం ఇదే అని చెప్పి తర్వాత తెలిసింది, అన్నీ ఇదే. ఎప్పుడైతే 2017 రామనవమి రోజు, రామనవమిగా తెల్లారితే రామనవమి, ఆ రోజుకు వారి యొక్క దివ్య దర్శనం ఏంటంటే 1 o'clock నైట్ పడుకొనే ఉన్నా. వారు ఒక చీకటి రూమ్ ఉంది. అది గుహ అని చెప్పలేను, రూమ్ అటు సార్, రూమ్ అనొచ్చు, గుహ అనొచ్చు, ఆ కాలపు ఒక ఏదో. నేనున్నాను. అప్పుడు ఒక లైట్ వచ్చింది. ఫస్ట్ ఇవి చూపిస్తున్నారు అంటే ఆ లైట్లో నాకు దర్శనం ఇస్తున్నాయి. ఇట్లా చూపిస్తుంది, ఇట్లా 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 వచ్చి మొత్తం ఒక కండలు తిరిగిన ఒక యోధుల్లాగా ఉన్నాడు. మంచి బలిష్టమైన యోధుల్లాగా ఉన్నాడు మంచిగా. ఇక్కడ దాకా వచ్చింది, ఫేస్ కనిపిస్తలేదు, చీకటి, మళ్ళీ మొత్తం చీకటి అయింది. ఇదంతా కనిపిస్తుంది, ఫేస్ కనిపిస్తలేదు. ఫేస్ కనిపిస్తలేదు, నాకు ఇది కనిపిస్తుంది. నాకు ఒక్కటిసారి డౌట్ వస్తుంది, వీళ్ళు ఎవరు? బాబాజీ ఒకవేళ మీరే అయితే నాకు మీ ఫేస్ దర్శనం కావాలా అని. ఒక్కసారిగా అమ్మ ఫేస్, అనంత కోటి సూర్యుల ప్రకాశమైన ఫేసు, ఇప్పటికీ నేను మర్చిపోలేను. ఆ వెలుగు వచ్చి ఫేస్ అయింది, క్లియర్ ఫేస్. అది మీకు ఫొటోస్ ఉంది, ఆ ఫేస్ కాదు, ఇంకా అసలు ఇంకా దాన్ని వర్ణించలేము. ఎంత సుకుమారమైన ఫేస్ అంటే అది ఇంకా మామూలు ఫేస్ కాదు అది. ఆ ఫేస్ నుంచి ఆ గ్లోయిష్ నుంచి ఒక్కసారిగా నేను ఇట్లా తన్మయత్వం పొందాను. బాబాజీ వారి నుంచి ఈ పాయింట్ నుంచి ఇప్పుడు సేమ్, ఇప్పుడు నేను ఏ రకమైన బొట్టు పెట్టుకున్నాను, సేమ్ బొట్టు పెట్టుకున్నా చూడండి. నేను అప్పటి నుంచి ఇట్లా బొట్టు పెట్టుకోవడం అలవాటు చేసుకున్నాను. ఏదైతే నుదురు పైన బొట్టు పెట్టుకున్నానో అటువంటి ఒక జ్యోతి పుంజం, అంటే జ్యోతి బయటకు వెళ్ళింది. ఒక రే బయటకు రావడం కాదు, ఒక జ్యోతి బయటకు వచ్చింది, ఒక జ్యోతి. ఆ జ్యోతి ఇలా, ఇప్పుడు పాత సినిమాలలో ఒక జ్యోతి, మనకు విఠలాచార్య సినిమాలో ఒక జ్యోతి ప్రయాణిస్తుంది, మీకు ఐడియా ఉందా? అటువంటి జ్యోతి వారి భూమధ్యం నుంచి వెళ్ళి జ్యోతి ప్రయాణం చేస్తూ ఉంది. ఇట్లా వచ్చి ఒక్కసారిగా ఇందులో కలిసిపోయింది. నా లోపల ఆ జ్యోతి నా వైపుకు ప్రయాణం చేసి ఇక్కడ కలిసింది. కలిసిపోతే నేను ఏ అవస్థలో ఉన్నా, నిద్రావస్థలో ఉన్నా, కలిసిపోయిన తర్వాత నా లోపల ప్రకంపనాలు, నా లోపల విద్యుత్ ప్రవాహము స్ఫురణకు వచ్చింది. నేను బెడ్ మీద ఉన్నా, నాకు ఆ యొక్క అవన్నీ షాక్
అంటే టోటల్ ఆ విద్యున్మయ శరీరం అయిపోతే ఎట్లయితుందో కంప్లీట్ నేను జాగ్రత్త అవస్థలు అనుభవిస్తున్నా. లేచిన చెమటలు పట్టినాయి, అది ఇంకా పోతలేదు ఆ ఫీల్. అసలు అది అది నిజమా అసలు ఏంటి అన్నంత అంటే వారు ఇస్తే భౌతిక శరీరం మీద కూడా దాని ఇంపాక్ట్ ఆ క్షణం నేను అనుభవించడం అనేది అది నేను ఒక్కసారి బాబా వారు వచ్చి ఒకసారి ఇక్కడ టచ్ చేసినప్పుడు అదొక్కసారి అటువంటిది అనుభవించాను సాయిబాబా వారు. అటువంటి జ్యోతిర్మయ తేజము నా లోపల మరొక్కసారి అణువణువున వర్ధిల్లే అది మాత్రం బాబాజీ వారి కృపనే. అక్కడి నుంచి నాకు ఈ మహాప్రాణ విద్య బోధించే ఈ శక్తి వచ్చిందా, అదే క్రియాయోగాలో అడ్వాన్స్డ్ 7th స్టేజ్లో ఏదైతే చెబుతున్నారో క్రియాయోగాలో 7th స్టేజ్లో చెప్తారట, అది 14 ఏళ్ళ తర్వాత నాకు తెలియదు. ఇట్లనే ఒక మిత్రుడు ఇంటర్వ్యూ చేసిన మిత్రుడు చెప్పారు, గురువుగారు మీరు చెప్పిన విద్య క్రియాయోగంలో 7వ లెవెల్లో చెప్తారు, మీరేమో డే 1 చెప్తున్నారు అని. అంటే బాబాజీ నన్ను ఆ రకంగా ఎన్నుకున్నారా ఏంటి, పేరు వేరు మహాప్రాణ విద్య అని. నేనేమో సింప్లిఫికేషన్ చేసి వాళ్ళు 7th స్టేజ్లో చెప్పేది నేను డే 1 చెప్పేసరికి ఆశ్చర్యపోతున్నాను. మరి ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? వీరి నుంచే వచ్చింది. బాబాజీ వారు ఇవ్వకపోతే అది క్రియాయోగాలు అదొక పార్ట్ ఉంటుందనే విషయమే నాకు తెలియదు. మరి ఆ ప్రాణ విద్య అంగిలి ద్వారా తీసుకునేది నేను చెప్పేది అంటే ఇంకా ఇప్పటిదాకా చెప్పలేము కదండి. ఆ శ్వాస కాకుండా అంగిలి, ఈ అంగిలి త్రూ ప్యాలెట్ ద్వారా ఆ క్రియను తీసుకొని పరబ్రహ్మ స్థానంకు అతి సులువుగా వెళ్ళొచ్చు. అక్కడ షట్చక్రాల మీద దృష్టి పెట్టాల్సిన పని లేదు, షట్చక్రాలు ఆటోమేటిక్ జాగృతం అవుతాయని. అదంతా నాకు తెలియదు మరి అంతకుముందు. నేను చేసిన సాధన ఇంతకుముందు చెప్పింది శ్వాస మీద మనసు, అది వేరు. నాలో బాబాజీ వారు ఎంటర్ అయిన తర్వాత జరిగిన మార్పు ఇది అంగిలి ద్వారా స్టార్ట్ అయిపోయింది అప్పటి నుంచి. కాబట్టి నేను ఇది ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు, ఎందుకంటే వారు ఇచ్చిన గొప్ప అనుగ్రహం మరి చెప్పచ్చో లేదో అని చెప్పలే. మళ్ళీ మీరు రిపీట్ అడిగేసరికి ఇప్పుడు చెప్పాలనిపించింది మీకైతే. కాబట్టి ఈ యొక్క గొప్ప అనుభవం అమ్మ అది నాకు నా జీవితంలో. అంటే అనుభవం వచ్చిన తర్వాత అదే స్థాయి మళ్ళీ కనిపిస్తుంది కదా రిజల్ట్. ఎస్. ఏదో వచ్చింది ఏదో భ్రమ ఇది కాదు కదా, రిజల్ట్ అనేది మళ్ళీ వెంటనే కనిపిస్తుంది. ఆ రకంగా వారి కృప ఈ రకంగా భగవాన్ రమణులు కానీ బాబా వారు సాయిబాబా కానీ అవతార్ బాబాజీ కానీ వీళ్ళు నాకు ఇంకా వీళ్ళు ఏమంటారంటే ఇంకా నా యొక్క జీవితాన్ని ఒక్కొక్క దశలో మలుపు తిప్పుతూ, ఒకరు జ్ఞానంలో, ఒకరు యోగంలో, ఒకరు ప్రేమలో, ఈ రకంగా నన్ను పరిణామం చెందించడంలో వీళ్ళు నిజంగా వాళ్ళ యొక్క అదృశ్య హస్తం ఉన్నది. ఇక ఇన్స్పిరేషన్ ఫర్ సేవ ఎవరంటే వివేకానంద స్వామి ఓ. అండ్ పరమహంస యోగానంద. వీళ్ళిద్దరూ నాకు సేవ, ఇప్పుడు సేవా క్షేత్రం నేను చెయ్యాలి, స్వకీయ ముక్తి నేను నా ఆనందంలో నేను ఉండకుండా బయటకు వెళ్ళి చెప్పాలి అనే ఇన్స్పిరేషన్ ఇచ్చింది మాత్రం వివేకానందుడు. వీళ్ళు ఇట్లా అదృశ్య గురువుల కోణం. ఇక ఈ లివింగ్ గురువులు ఈ కాలపు మహాత్ములతో నాకున్న అనుబంధం ఏంటంటే ఎందరో గురువుల దగ్గరికి వెళ్ళి ఉంటాం, కానీ నా జీవితంలో కుండలిని జాగృతిని కలిగించిన ఈ గురువు ఎవరైతే కుండలిని జాగృతిని కలిగిస్తారో వారిని సద్గురువు అని మనకెందరో మహాత్ములు చెప్పారు. కుండలిని జాగృతి కలిగించిన ఘనత మాత్రం బీరవెల్లి అనసూయమాత గారు అక్కడ ఉన్నారు ఫోటోలో. వారు అంటే నాకు గురువు అని నేనేనా అనుకోలే, అమ్మలాగానే ఫీల్ అవుతుంటే, ఆమె నన్ను కొడుకులాగానే ఫీల్ అయ్యేది. చివరి దశలో ఏదన్నా ఉంటే కూడా నాకు నువ్వే ముందుండి చేయాలి అంటే అంత్యక్రియ లేదన్న అంతిమ దశలో అని 10 ఏళ్ళ నుంచి నాకు చెప్తూ వస్తుండేది. అదే రకంగా మరి ఆ ఘట్టం కూడా నాతోనే చేయించుకున్నది అమ్మ. లాస్ట్ మూమెంట్లో కొంత నిలబడి ఆ రకంగా ఆ భాగ్యం కలిగించింది అని చెప్పడంలో ఇది లేదు. అంటే ఆ అమ్మ కుండలిని జాగృతి నాకు కలిగించి నాలో ఆ నిద్రాణమై ఉన్న కుండలిని శక్తి మేల్కొంది. గురువు కృప లేకుండా మీరు ఎంతమంది అదృశ్య గురువులు ఉండనమ్మా మీకు. గురువులు సజీవ గురువు ద్వారానే కుండలిని జాగృతి కలిగిస్తాడు. ఇది ఒక సిద్ధాంతం. గురువులు ఎందరన్నా ఉండొచ్చుగాక, వాళ్ళ రక్షణ ఉంటుంది, కానీ వాళ్ళందరూ ఒక గురువు ద్వారానే కుండలిని జాగృతి కలిగించడం శిష్టాచార సాంప్రదాయం. శ్రీరామచంద్రుడు అవతార పురుషుడైనా వశిష్ఠ మహర్షి లేని ఆయనకు కుండలిని జాగృతి కలగలేదు, ఆత్మానుభూతి కలగలేదు. కృష్ణుడు అంత అవతార పురుషుడైనా సాందీప మహర్షి గురువుగా లేనిది వారికి ముందుకెళ్ళలేదు. కాబట్టి మహాత్ముల జీవితాలన్నీ ఒక లివింగ్ పర్సనాలిటీ గురువు ఉండాల్సిందే. ఆ గురువు కూడా ఆత్మానుభూతి పొందిన గురువే ఉండాలన్నది ఇది ఒక సనాతన సాంప్రదాయంలో ఉన్న ఒక గొప్ప వైభవం. అది నా జీవితంలో ఆ కుండలిని జాగృతి నాకు కలిగించిన ఈ గొప్ప యోగిని మాత్రం మా బీరవెల్లి అనసూయమాతకే దక్కుతుంది. ఇప్పుడు పత్రిజీ గారికి సదానంద యోగీశ్వరులు ఎట్లనో నాకు బీరెల్లి అనసూయమాత అట్లా. చాలా అద్భుతంగా తెలియజేశారు. మీరు అన్నట్టుగా ఎంతమంది గురువులు ఉన్నా ప్రత్యక్షంగా కుండలిని జాగృతికి ప్రత్యక్ష గురువు అవసరమని. అసలు ఈ అనసూయ మాత గారి పరిచయం మీకు ఎలా జరిగింది?
9-10 అనుకుంటా 9. అప్పుడు మేము బీరవెల్లి సాయిబాబా గుడి ఉంటుంది కదా, బాబా ఉంటారు కాబట్టి వెళ్ళాం. అక్కడ మా మిత్రుడితోని వెళ్ళామంట, తీసుకెళ్ళారు. వారు అంతకుముందు అమ్మవారి దగ్గరికి వెళ్తారు. వెళ్తే ఫస్ట్ చూశాను. రెండవ దర్శనంకు నాకు కుండలిని జాగృతి. నేను ఇంకా గురువుగా కూడా అనుకున్నాను కాదు, అసలు గురువు అనే భావన నాకు అసలు లేనే లేదు. ఒక అమ్మ అంటే ఎటువంటి అమ్మ, నా తల్లి కంటే ఒక 2 ఆకులు ఎక్కువ, అంటే మన భాషలు అంటారు కదా, అంటే అంతకంటే ఎక్కువగా నేను భావించేది తల్లిగా. అంతగా నేను అమ్మ పరిచయం అయింది నాకు. అమ్మ ఎందుకో మరి అందరికంటే మిన్నగా ప్రేమించేది, కొడుకుగా భావించేది. ఎందుకంటే ఆమె ఫ్యామిలీ అందరినీ వదిలేసి వచ్చి బాబాకు అంకితమై ఉన్నది అమ్మ. అంత గొప్ప యోగిని, 44 సంవత్సరాలు బాబా యొక్క సేవలో తరించి ఒక అవధూత స్థితిలో శరీరాన్ని వదిలినటువంటి గొప్ప యోగిని ఆమె. ఆవిడ అంత గొప్పదనే విషయం కూడా ఇక్కడ ప్రజలకు ఎవరికి తెలియదు. నేను చెప్పుకోవడానికి గర్వంగా ఉందా లేకపోతే అహంకారం కాదు నేను చెప్పుకోవడానికి, కానీ కుండలిని జాగృతి ఏదైనా కలిగిన మనిషి ఎవరైనా ఉన్నారు అంటే అమ్మతో నేను ఒక్కనే అని చెప్పడానికి సంతోషపడతా. ఎందుకంటే అమ్మనే స్వయంగా మంచి అనుభవం అని నాకు చెప్పింది. నేను కలగగానికి ఇట్లా అయిందమ్మా, మీరు ఇట్లా అమ్మ జస్ట్ ఇక్కడ టచ్ చేసింది. తన యొక్క జాగృతి అయింది, అవేకనింగ్, విద్యున్మయ తేజం అసలు పైకి. కుండలిని జాగృతి ఊహించుకుంటే రాదమ్మా, వాడి ఊహకు అందని జాగృతి అది. అసలు ఊహించుకుంటే జరిగేది కుండలిని జాగృతి కాదు, నీ ఊహకే అందనేది జాగృతి. అది ఎట్లా ఉంటుందో కూడా ఊహించుకోలేము మనం. ఇప్పుడు పవర్ను మనం ముట్టుకుంటే షాక్ కొడుతుంది, షాక్ ఎలా ఉంటుంది అని ఊహించుకుంటే రాదు కదమ్మా. మీరు ఎప్పుడైనా అనుకున్నారా నాకు కుండలిని అసలు జాగృతి నాకు కావాలని? ఆ ఫీల్ లేదు. అసలు నాకు అంశనిష్ట అప్పటికే కలిగింది, భగవత్ సాక్షాత్కారం పొందాలనే పరితాపము లేదు. అది ఒక ప్రాక్టీస్ అయిపోయింది, అది అలాగే ఉంది. అసలు అదొకటి ఉంటుంది అనే విషయం నాకు తెలియదు. అంటే అది క్రియ ఇట్లా అవుతుంది, ఇట్లా ఏం తెలియదు. అంటే తెలియకుండా, నా ప్రమేయం లేకుండా అది జరిగిపోయింది. అంటే పాత్ర రెడీ ఉన్నది కదా, అప్పటికి అంశనిష్ట అయి ఉన్నది, పాత్ర రెడీ ఉన్నది, గురువు చెయ్యబడ్డది, మహాత్ముల యొక్క వెనుక నుంచి బ్యాక్గ్రౌండ్ ఉంది, బాబాజీ, రమణ మహర్షి, వీళ్ళంతా. బాగుంది. మీరు చెప్పిన మీ లైఫ్ హిస్టరీ స్టోరీ అంతా చూస్తుంటే సమస్త దేవీ దేవతలు, గురువులు అందరూ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా అంతా కూడా వాళ్ళ దాంట్లో మధ్యలో మీరు ఒక సమిష్టి శక్తి స్వరూపంగా కనిపిస్తూ ఉన్నారు. అయితే చూడటానికి ఇలా ఉన్న మీ లోపల అనంతమైన శక్తి తేజస్సు మాకు తెలుస్తుంది. అంటే మీతో సంభాషిస్తున్న ఈ క్రమంలో వి ఫీల్, అంటే ఆ శక్తి అనేది అఖండంగా ఉంది అని. బాగుంది. సో రాజశ్యామల అమ్మవారు మామూలుగా మనం నీలవర్ణం, అవునమ్మా, కొంచెం మిక్స్ అయిన గ్రీన్, మరకత శ్యామవర్ణం. అవును, మాతా మరకత శ్యామ అని మనకు కాళిదాసు వారు వర్ణిస్తారు, వారు దర్శనం పొందిన తర్వాత. మరకత శ్యామవర్ణం. ఓకే. రాజశ్యామల అమ్మవారి వైభవం అంటే మీ మాటల్లో? అమ్మవారి యొక్క వైభవం ఏంటంటే, ఇప్పుడు చాలా మనకున్న నానుడిలో ఈ కాలంలో రాజకీయంలో సక్సెస్ కోసం రాజశ్యామలను ఆరాధించాలి అనేది ఫేమస్గా ఉంది. కానీ అంటే రాజు కావాలన్నా, రాజ్యం కావాలన్నా రాజశ్యామల అన్న ఒక నానుడి. అయితే అమ్మవారిది ఏంటంటే, మనకు మణిద్వీపంలో ఎవరైతే లలితా పరాభట్టారిక, లలితా త్రిపుర సుందరి అని చెప్తామో, వారి యొక్క రాజముద్రను పొంది ఈ విశ్వ శక్తి కార్యాన్ని నిర్వహించడానికి నియమించబడ్డ మంత్రిని దేవతనే శ్యామల. సో రాజముద్రికను పొంది రాజశ్యామల అయింది. అందరికీ రాజతత్వాన్ని, అంటే ఒక రాజులాగా ఉండి శక్తి సేనలకు. ఆ రకంగా రాజులు ఈ రహస్యాన్ని గమనించి నాటి కాలంలో చక్రవర్తులు, రాజులు ఈ రాజశ్యామల అమ్మవారిని ఆరాధించి ఆ రాజ్య అధికారాన్ని పొందడం, విజయాలు పొందడం, ఇవన్నీ పురాణాలలో చదివి ఇప్పటి రాజులైన ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఆచరిస్తున్నారు, వాళ్ళు విజయాలు పొందుతున్నారు, మీరు చూస్తున్నారు. కానీ అద్భుతమైన మరి సామాన్య మానవుడికి ఏంటంటే, అత్యుత్తమమైన పదవి, ఇంద్ర పదవి కంటే, స్వర్గంలో ఇంద్ర పదవి కంటే గొప్ప పదవి ఏమిటమ్మా అంటే మోక్షరాజ్య పదవి, ఆత్మరాజ్య పదవి. ఆత్మరాజ్యానికి నువ్వు పొందాలి, ఆత్మరాజ్య పదవిని నువ్వు దక్కించుకోవాలి, అది శాశ్వత బ్రహ్మ పదవి పొందాలి అంటే శ్యామల కృప ఉండాలి. ఎందుకంటే మన శరీరం నిర్మాణంలో నేను చెప్తాను, శ్రీచక్రంలో మేరు స్థానం ఇక్కడ ఉంటుందమ్మా, మనలో సహస్రారం. అయితే శ్యామల తత్వం మనలో ఎక్కడ ఉంటుందంటే ఈ ఆజ్ఞా చక్రానికి, సహస్రార చక్రానికి మధ్య సంధి అవస్థలో శ్యామలా తత్వం ఉన్నది. ఇది శ్యామలా తత్వం. ఇడాపింగళ మధ్యస్థ, ఇక్కడ వారాహి తత్వం.
ఇక్కడ కుండలిని జాగృతి అయితే ఇది క్లియర్‌గా అర్థమవుతుంది. సుషుమ్నా నాడి ద్వారా కుండలిని శక్తి జాగృతి అయ్యి, ఈ ఆజ్ఞా చక్రము నుంచి దాటి ఇక్కడ వరకు స్ఫురణ లైట్‌గా ఉంటది 1% ఇగ భౌతిక స్ఫురణ. ఈ శ్యామల స్థానం క్రాస్ అయిందంటే అనంత నిరాకార పరమేశ్వర, అనంతమే నీవై, నీవే అఖండమై, నీవే ఆ దైవమై వెలుగొందే దివ్యత్వమైన ఆ స్థితి అది. ఇక్కడ శ్యామలాదేవి ఉంటుంది. కాబట్టి అమ్మవారు నిమీలిత నేత్రాలతో ఉన్నారు. అంటే ఎప్పుడు ఆ యొక్క ఆ బ్రహ్మానంద పారవశ్యాన్ని గ్రోలుతూ ఉంటారు. ఎట్లయితే మనకు శంకర భగవానుల్లాగా. ఆ రకంగా అమ్మ తత్వం అది. నా దృష్టిలో ఆత్మరాజ్య పదవిని మించిన పదవి లేదు. ఇంద్ర పదవి కూడా ఎప్పుడో ఒకనాడు ఊడే పదవే. అంతే. సీఎం పదవే కాదు, ఇంద్రుడి పదవి కూడా కొన్ని మన భూమి ఒక కల్పంకో 2 కల్పాలకో ఆ పదవి కూడా ఊడుతుంది. ఎందుకంటే అవన్నీ నశ్వరమైనవి. అందుకే కఠోపనిషత్తులో యమధర్మరాజు కూడా నచికేతుడికి అంటాడు, నచికేతుడికి నువ్వు వరాలు కోరుకోవయ్యా, నీకు భూమండలానికి రాజుని చేస్తా, లేకపోతే ఇంకొక లోకానికి రాజుని చేస్తా, కుబేరుడి కంటే గొప్ప ఐశ్వర్యవంతుని చేస్తా అంటే అవన్నీ ఏదో ఒక కల్పంలో నశించేటివి. నాకు అది కాదు, మరణం తర్వాత జీవించడం, శాశ్వతంగా నేను జీవంతో ఉండే విద్యను నాకు నేర్పు అంటాడు. ఆ విద్యనే మహాప్రాణ విద్య అనొచ్చు, శ్వాస విద్య అనొచ్చు, బ్రహ్మ విద్య అనొచ్చు. అటువంటి బ్రహ్మత్వ పదవిని ఇవ్వడంలో, ఆ విద్యను ఇవ్వడంలో అమ్మవారు ఒక మనకు తోడ్పాటును అందిస్తుంది అని నా యోగ భాషలో మీకు చెప్పాను. ఇక మన దైనందిన భాషలో చెప్పాలి, భక్తి భాషలో అంటే అమ్మవారు ఇక్కడ సజీవంగా కొలువై ఉన్న దేవత, పిలిచిన వెంటనే పలికే దేవతగా చాలా ప్రశస్తంగా నిలిచింది. చాలా భక్తులు వచ్చి ఇవాళ అమ్మవారిని ఆరాధించి ఎన్నెన్నో వాళ్ళ ఐహిక కామ్యములు తీర్చుకుంటూ ఉన్నారు. ఆ రకంగా ఇక్కడ వచ్చిన భక్తులు అమ్మవారిని ధ్యానించడము, మెల్లగా ధ్యాన మార్గంలోకి మెట్టెక్కడము, భక్తి నుంచి ధ్యానం అనే మెట్టును ఎక్కడము, ఈ రకంగా ఇక్కడ సేవలు పీఠంలో ఆ రకంగా జరుగుతూ ఉన్నాయి. రాజశ్యామల మాత అందుకేనా ఇక్కడ కూర్చున్నది అని నాకైతే ఒక్కోసారి అనిపిస్తూ ఉంది నెమ్మదిగా. చాలా బాగుంది గురుగారు. నిజంగా చాలా గొప్ప విషయాలు తెలియజేశారు. చివరిగా మా ప్రేక్షకులకు గురు సాంగత్యంలో లభించే అద్భుతమైన ఆణిముత్యాలు ఏంటో మీ మాటల్లో. గురువు లేకుండా బ్రహ్మరహస్యం ఎట్లా తెలుస్తుంది అజునికైనా వాని అబ్బకైనా అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే, అజుడు అంటే బ్రహ్మ, విష్ణువుకు, వీళ్ళకైనా గురువు లేకుండా ఆ అనంత పరమాత్మ స్థితి ఏ రకంగా తెలుస్తుంది. కాబట్టి రాముడైనా, కృష్ణుడైనా, వీరబ్రహ్మేంద్ర స్వామీజీ అయినా, మన షిరిడీ సాయినాథుడు కూడా 12 ఏళ్ళు నేను గురు సేవ చేశానని మనకు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మెహర్ బాబా వారైనా, అవతార్ బాబాజీ వారైనా, లాహిరి మహాశైలైనా, ఏ యోగీశ్వరుని మీరు తీసుకున్నా వారు గురువును, ఆత్మానుభూతి పొందిన ఒక గురువును తీసుకున్న విషయం మనం చూశాము. ఆ ఆత్మానుభూతి పొందిన గురువే వారికి ఆత్మసాక్షాత్కారం ఇచ్చే ఒక గొప్ప యోగిగా వర్ధిల్లారని చూశాం. కాబట్టి గురువు లేకుండా తాళపు చెవి తెరవబడదు. గురువు అని ఎవరిని అంటారంటే, పరమాత్మ అనుభూతిని పొంది ఆ నిష్టలో సదా రమించే తత్వాన్నే గురు అంటారు అని మనకు మహాత్ములందరూ చెప్పిన విషయం ఇదే. కాబట్టి గురుత్వము, గురుస్థానము అనేది చాలా గొప్పది. అది ఒక శిష్యుడి లోపల శక్తి సంక్రమణం చేసే శక్తిపరుడై ఉండాలి. ఒక వివేకానందుడికి పరమహంస వారు ఇచ్చినట్టు, ఒక యోగానందుడికి యుక్తేశ్వర్ గిరి గారు ఇచ్చినట్టు, ఈ రకంగా ట్రాన్స్మిషన్ చేయగలిగే శక్తి ఉన్న గురువులు ఈ కాలంలో బహు అరుదుగా ఉండడం చూస్తున్నాం. అటువంటి గురువును మనం ఎన్నుకొని అటువంటి గురు మార్గదర్శకత్వంలో వెళ్తే, అటువంటి గురు సాంగత్యంలో ఉంటే గురు రూప లక్షణ స్వభావ నిష్టలు శిష్యుడికి అబ్బుతాయి. దీన్నే గురుభావ నిష్ట అంటారు. కాబట్టి గురుభావ నిష్టతోనే తొందరగా వారు ఆత్మనిష్టను చేరుకుంటారు అన్నది మనకు అందరి మహాత్ముల జీవితాలలో కనిపించేది. కాబట్టి ఒక సరి అయిన గురువును ఎన్నుకునే కోణంలో ఇటువంటి మీరు చేస్తున్నటువంటి గురు సాంగత్య కార్యక్రమాలు, లోకానికి గురువుల యొక్క ప్రకటన జరుగుతున్నది, లోకానికి మాయ ఎంత ప్రకటనగా విరివిగా జరుగుతున్నదో మీరు చేస్తున్నది సత్య ప్రకటన. ఈ స్థాయిలో ఇంతమంది గురువులను మీరు ఇంటర్వ్యూలు చేస్తూ లోకానికి ఈ సేవ చేస్తున్నారంటే నిజంగా ప్రత్యేకంగా మిమ్మల్ని, అంటే శృతి గారిని మరియు పిఎంసి ఛానల్ను, ముఖ్యంగా పత్రిజీ గారికి కూడా నా యొక్క హృదయపూర్వక పాదాభివందనాలు ఈ సందర్భంగా. ఎందుకంటే వారు నెలకొల్పకపోతే, మీరు వారు మార్గదర్శకత్వం లేకపోతే ఇవాళ ఛానల్ లేదు, ఇదంతా వ్యవస్థ లేదు. కాబట్టి వారు చేసిన ఇవాళ అప్పటి సేవ, ఆనాడు వారు చేసిన దివ్య సంకల్పం ఇలా లోకానికి ఒక
మీ ట్యాగ్లైన్ ఉంది, ప్రతిక్షణం సత్య దర్శనం. దర్శనం అని. ఆ రకంగా ఒక సత్యం ఒక ప్రవాహంలాగా వెళ్ళడం అనేది నాకు బాగా ఈ కాలంలో కావాలి కూడా ఇటువంటిది. ఈ రకంగా చేయడంలో మీరంతా సఫలీకృతమవుతున్నారు. మీరు ఇక్కడికి వచ్చి కూడా ఇంత ప్రేమగా, గొప్పగా చేస్తుంటే నాకు కూడా ఆనందంగా ఉంది. చాలా సంతోషం ఈ విషయం. మాకు కూడా చాలా సంతోషంగా ఉందండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను ఎంతో చక్కగా మా అందరికీ విశదీకరించి వివరణగా ఆ విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలండి. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన గురు సాంగత్యం కార్యక్రమం. ఒక వ్యక్తికి ఆత్మనిష్ట, ఆత్మ అనుభవం, ఆత్మ దర్శనం, ఆత్మ జ్ఞానం అనేది తప్పనిసరి. దానికి సరి అయిన రీతిలో గురుముఖత మనం సాధన చేస్తే సాధించలేనిది ఏదీ లేదు. మోక్షం అతి సులువుగా మీకు అందుతుందని గురువులు ఎంతో చక్కగా తెలియచేశారు. ఆ మార్గంలో పయనించి మనం కూడా ఆత్మ జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేద్దాం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.